సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్కారం అప్సన్ గారు. విడుదల రజనీ గారి స్టేట్మెంట్ మీరు విన్నారా? ఆరోగ్యశ్రీకి సంబంధించి గత ప్రభుత్వంలో దగ్గర 13,000 కోట్లు సంక్షేమానికి సంబంధించి కేటాయిస్తే ఇప్పటికీ 3,000 కోట్లు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అవి చెల్లించడం లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి ఆవిడ ప్రశ్నిస్తున్నారు. ఆమె ఏం చెప్తున్నారు అని అంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014-19 మధ్య ప్రజారోగ్యం కోసం సంవత్సరానికి 1,100 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు బడ్జెట్లో, ఖర్చు పెట్టడం జరిగింది. కానీ మా ప్రభుత్వం ఆన్ యావరేజ్ సంవత్సరానికి 3,000 కోట్ల చొప్పున ఖర్చు పెట్టామని చెప్తున్నారు. అదే సందర్భంలో ఇంకో మాట ఏం చెప్తున్నారు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి ఈ ప్రభుత్వం ఇప్పటికి 3,500 కోట్లు బకాయి ఉంది, ఆ బకాయిలు వెంటనే క్లియర్ చేయాలి అని అంటున్నారు. ఇక్కడ విడుదల రజనీ గారి స్టేట్మెంట్లో ఉన్న కాంట్రడిక్షన్ ఒకసారి మనం, ఆమె ఇచ్చిన స్టేట్మెంటే. ఆమె ఏం చెప్తున్నారు, 2014-19 మధ్య ఆనాటి ప్రభుత్వం కేవలం 1,100 కోట్లు మాత్రమే, 1,100 కోట్లు కూడా కాదు, 1,000 కోట్లు మాత్రమే సంవత్సరానికి ఖర్చు పెట్టారు. మేము 13,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తూ దాన్ని క్వాంటిఫై చేసి చెప్పేటప్పుడు సంవత్సరానికి 3,000 కోట్లు అంటున్నారు. సంవత్సరానికి 3,000 కోట్లు అంటే 5 సంవత్సరాలకు 15,000 కోట్లు అవుద్ది, 13,000 కోట్లు కాదు. మరి మినిస్టర్ గారు మొట్టమొదటి లెక్కలు నేర్చుకోవాలి. రెండోది వచ్చేటప్పటికి ఏం చెప్తున్నారంటే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇంకొక 4 రోజులు ఉంటే ఈ ప్రభుత్వం 7 నెలల కాలం పూర్తవుద్ది. మరి 3,500 కోట్లు నెట్వర్క్ హాస్పిటల్కి బాకీ ఉన్నారని చెప్తున్నారు. అంటే ఈ 7 నెలల్లోనే 3,500 కోట్లు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బకాయిలు పెట్టిందా? ఆవిడ ప్రీవియస్ అంటున్నారుగా, అదే చెప్తున్నా. ఓకే, 13,000 కోట్లు మీరు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. 13,500 కోట్లు 13,000 కోట్లు 13,500 కోట్లే మీరు ఖర్చు పెట్టారు అనుకుందాం. మరి ఇప్పుడు ఈ 3,500 కోట్లు ఎందుకు చెల్లించలా? మీ హయాంలో మరి మీరు ప్రభుత్వానికి ప్రభుత్వ పరంగా హాస్పిటల్స్కి చెల్లించి ఉండాల్సింది కదా, మరి చెల్లించకుండా మీరు బకాయిలు ఎందుకు పెట్టెళ్ళారు? ఇవాళ విడుదల రజనీ గారు చాలా విషయాలు క్లారిఫై చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండగా ఇదే విధంగా మేము సంక్షేమానికి అగ్రపీఠం వేస్తూ ఉన్నాము, మేము డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా నేను ఇక్కడ బటన్ నొక్కితే సంక్షేమ పథకాల లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయని చెప్పారు. మరి జనవరి 23, ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 29, మార్చి 6, మార్చి 7, మార్చి 14 కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది మార్చి 16. కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రావడానికి ముందు జనవరి 23 నుంచి మార్చి 14 దాకా నొక్కిన 6 బటన్లకు సంబంధించిన డబ్బులు ప్రజలకు ఎందుకు అకౌంట్లో జమ చేయలే? సాంతం ఎలక్షన్ ముంచుకొచ్చిన తర్వాత మే 13 ఎలక్షన్ అయితే మే 10వ తారీఖు రోజు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ని ఇవి ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన డబ్బులే మేము లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పిన ఎలక్షన్ కమిషన్ దగ్గరికి, అంటే మంది సొమ్ముతోటి, అంటే ఊరు పసుపు కుంకంతో మీ ఇంటి పేరంటం చేసుకోవాలని చూసారా? ప్రభుత్వ డబ్బుతోటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకి మీరు ముందుగానే బటన్ నొక్కినట్టుగా నాటకం ఆడి ఆ డబ్బులు మాత్రం జమ చేయకుండా మే 13వ తారీఖు ఎలక్షన్ అయితే మే 10వ తారీఖు రోజు మీరు అకౌంట్లో జమ చేసి ఈ డబ్బులను అడ్డం పెట్టుకొని ఓట్లు కొనుక్కోవాలని చూసారా మీరు? ఓకే, అంటే మీ విధానం ఏంటి? మీరు చెప్పిన ప్రకారమే మీరు సంవత్సరానికి 3,000 కోట్లు ఖర్చు పెట్టానంటున్నారు. మీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి ఇవాళ 3,000 కోట్లు బకాయిలు ఉన్నాయని మీరే చెప్తున్నారు. అంటే చివరి సంవత్సరం చెల్లించలేదని మీరు హాస్పిటల్కి ₹1 కూడా చెల్లించినట్టే కదా. ఇవాళ ఈ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఆగస్టు నెలలో నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు బకాయిల గురించి ఒత్తిడి పెట్టింది వాస్తవం. నాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు హాస్పిటల్ తోటి మాట్లాడటం జరిగింది. మీకు విడతల వారీగా మేము బకాయిలు విడుదల చేస్తామని చెప్పిన అష్యూరెన్స్ ఇచ్చి వాళ్ళు చికిత్సలు స్తంభింపజేయకుండా వాళ్ళకి సర్దుబాటు సమాధానం చెప్పడం జరిగింది. నిన్న కూడా ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారు నెట్వర్క్ హాస్పిటల్స్ యూనియన్ వాళ్ళతో పిలిచి మాట్లాడటం జరిగింది, అసోసియేషన్ వాళ్ళతోటి. వాళ్ళకి ఈ సంక్రాంతిలోగా 500 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తాము, వచ్చే నెల నుంచి ఏ నెలకా నెల మీకు బకాయిలు లేకుండా ఏ నెలలకు ఆ నెల సర్దుబాటు చేస్తాము, ఈ మిగిలిన బకాయిలు కూడా విడతల వారీగా రిలీజ్ చేస్తామని చెప్పిన మీదట హాస్పిటల్స్ వాళ్ళు కూడా మీరు
ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో 500 కోట్లు కాదు 1000 కోట్లు ఇవ్వండి. అలాగే ఈ ఆయుష్మాన్ భారత్ చికిత్సకి సంబంధించి వాళ్ళు నిర్ణయించిన ధరలు ప్రస్తుతం ఆమోదయోగ్యంగా లేవు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళకి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా నిర్ణయించిన ధరల కన్నా ఆయుష్మాన్ భారత్ ధరలు తక్కువగా ఉన్నాయి శస్త్రచికిత్సలకి. అవి మాకు గిట్టుబాటు కాకుండా ఉన్నాయి. అవి కూడా మీరు మాకు మెరుగ్గా ఇచ్చే అవకాశం ప్రయత్నం చేయండి. మేము కూడా ఒకసారి మా అసోసియేషన్‌లో మాట్లాడుకొని మీకు ఒక బెటర్ ప్రతిపాదనతో మీ దగ్గరికి వస్తామని చెప్పని నిన్న చాలా సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగినాయే. అదే సందర్భంలో చికిత్సలు స్తంభింపజేయొద్దు. మీకు బకాయిలు విడుదల చేస్తాము అని చెప్పని ప్రభుత్వం చెప్పిన మీదట ఇది కూడా మేము ఇంటర్నల్‌గా మాట్లాడుకొని మీకు కన్వే చేస్తామని చెప్పని నేను చెప్పడం జరిగిందే. పోనీ ఈ విధమైన ప్రక్రియ ఈ రోజే జరిగిందా? ఒకసారి మీరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కొనసాగిన రోజున మీరు గుండెల మీద చేసి చెప్పండి. మీ హయాంలో ఎన్ని రోజుల పాటు, ఎన్ని సంవత్సరాల పాటు నెట్వర్క్ హాస్పిటల్స్ నుంచి మాకు బకాయిలు విడుదల కావటం లేదు. మేము సో అండ్ సో డేట్ నుంచి ఈ ఆరోగ్యశ్రీ సర్వీసెస్ బంద్ చేయబోతున్నాము అని చెప్పని ఎన్నిసార్లు మీకు వాళ్ళ వైపు నుంచి మీకు అల్టిమేటాలు ఇవ్వడం జరిగింది? మీరు ఎన్నిసార్లు వాళ్ళని ప్లీజ్ మీరు సర్వీసెస్ స్తంభింపజేయొద్దు. మీకు మేము విడతల వారీగా బకాయిలు రిలీజ్ చేస్తామని చెప్పని మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ వచ్చారు. ఇవాళ మీరు ప్రభుత్వం నుంచి దిగిపోయేటప్పటికి అక్యుములేటెడ్ బర్డెను ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి వేల కోట్ల రూపాయలు అప్పులు పెట్టెళ్లారు. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్‌కి సంబంధించి వేల కోట్ల రూపాయలు అప్పులు పెట్టెళ్లారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి 1650 కోట్ల రూపాయలు అప్పులు పెట్టెళ్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1650 కోట్లు రైతులకు చెల్లియటం జరిగింది. ఇవాళ మీరేదో చాలా అద్భుతమైన సంక్షేమాన్ని అందించామని చెప్పని చెప్తా ఉన్నారు. అదే సందర్భంలో మీరు లెక్కలు పరంగా మాట్లాడుకుంటే మీరు అంతటి అద్భుతమైన సంక్షేమాన్ని మీరు అందించుంటే మరి ఆ లబ్ధిదారులైన ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు? మొట్టమొదట మీరు అందించిన సంక్షేమంతోటి ప్రజలు కన్విన్స్ అయ్యి ఉన్నట్టయితే ఇంత ఘోర ఓటమి మీకు దక్కడానికి ఆస్కారం లేదే. ఇంత ఘోర ఓటమి మీకు దక్కింది అనంటే మీ పాలనలో ఉన్న లోటుపాట్లు ఏంటనేది, మీరెందుకు ప్రజలకు చేరువగాలేకపోయారనేది, మీరు ప్రజలకు ఏం వాగ్దానం చేశారనేది, ఏం డెలివరీ చేయలేకపోతే ప్రజలు మీ పట్ల ఇంత ఏహిభావం పెంచుకున్నారనేది మొట్టమొదటి మీరు ఆలోచించుకోండి. ఎన్నికల్లో గెలుపోవటంలో సహజం. కానీ మీకు ఎదురైంది ఓటమని చెప్పడానికి కూడా వీలైన పరిస్థితి. సాధారణ పరిస్థితిలో 2014 రోజు మీకు దక్కింది ఎన్నికల్లో ఓటమి. ఎందుకంటే ఆ రోజున ఒక గౌరవప్రదమైన ప్రతిపక్షంగా, ఒక బలమైన ప్రతిపక్షంగా 175 స్థానాలున్న సభలో మీకు 67 స్థానాలు దక్కాయి. కానీ ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాకి కూడా కూతవేటు దూరంలో మీరు మిగిలిపోయారు. 18 స్థానాలు వస్తే గానీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కని దగ్గర 11 స్థానాలకు మీరు పరిమితం అయ్యారు. అదే సందర్భంలో మీ నాయకుల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ఆరోపణలకు కూడా మీరు మొట్టమొదటి సమాధానం చెప్పండి. వ్యక్తిగతంగా మీ మీద వస్తున్న ఆరోపణలకు మీరు సమాధానం చెప్పండి. మీ నియోజకవర్గానికి సంబంధించి ఇవాళ ఇళ్ల స్థలాల సేకరణలో మీరు రైతులను మోసం చేశారు అని చెప్పని రైతులు మీ మీద పోలీస్ కంప్లైంట్ చేయడానికి ముందుకు వస్తే మీరు వాళ్ళకి డబ్బు కట్టి సర్దుబాటు చేసుకున్నారా లేదా? అదే సందర్భంలో ఈరోజు మైనింగ్ విజిలెన్స్ అధికారులని రైడ్కి పంపించి మీ నియోజకవర్గంలో ఎడ్లపాడు మండలంలో లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళని బెదిరించి 2,20,00,000 రూపాయలు మీరు వసూలు చేశారు అనేది మీ మీద కేసు రిజిస్టర్ అయింది వాస్తవమే కదా. మరి మొట్టమొదట వీటికి మీరు సమాధానం చెప్పగలిగే నైతికత మీ దగ్గర ఉంటే మీరు ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్‌గా, ఆర్థికంగా స్థితిమంతులుగా, పాలిష్డ్‌గా రాజకీయాల్లోకి ఉన్నత విద్యావంతురాలుగా రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ ఈ బెదిరింపులకి, అక్రమ వసూళ్లకి పాల్పడ్డారు అని చెప్పని మీ మీద వరుసపెట్టి కేసులు నమోదవుతున్న సందర్భంగా మీ మీద ఈ విధమైన ఆరోపణలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన సందర్భంలో వాటికి మీరు ముందుకొచ్చి వివరణ ఇచ్చింది ఎక్కడా లేదు. కానీ ఈ కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం అంటే 7 నెలల్లోనే 3,500 కోట్లు ఈ ప్రభుత్వం పెట్టిన బకాయిలు అవి అదేనా అడ్మిట్ అవ్వండి. రైట్. అది పాత బకాయిలు అంటున్నారు వాళ్ళు. మరి పాత బకాయిలు ఎందుకు పెట్టెళ్ళారు మీరు? మొట్టమొదటి దానికి వివరణ చెప్పండి. ఓకే. మీరు పెట్టెళ్ళిన బకాయిలని ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగిస్తూ మీ బకాయిలకు తోడు వీళ్ళు కూడా పెడుతున్న ఖర్చు గ్రాడ్యువల్ గా క్లియర్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ హాస్పిటల్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వైపు నుంచైనా వేల కోట్ల రూపాయలు చెల్లింపులు స్తంభించిపోతే హాస్పిటల్ నిర్వహణ కష్టతరంగా అవుతుంది. కాబట్టి హాస్పిటల్ వాళ్ళు డిమాండ్ చేయడానికి తప్పటానికి వీలేదు ఇక్కడ. కానీ ఖచ్చితంగా మీ ప్రభుత్వం ఈ విధమైన
ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డ పర్యవసానం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ ఆరోగ్యశ్రీ సేవలకి సంబంధించి బకాయిలు నిలబడి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మేము చాలా బ్రహ్మాండం బజిగోవిందంగా పరిపాలన చేశాం. ఈ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పని మీరు చెప్తున్న మాటలు 100కి 100 పాళ్ళు మీకే బూమరాంగ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా 1కి 2 సార్లు ఆలోచించుకొని మీరు రాజకీయపరమైన స్టేట్మెంట్లు ఇస్తే మీకే ప్రజల్లో గౌరవప్రదంగా ఉంటది. లేదు అనంటే ఖచ్చితంగా మీ పరువు ప్రతిష్టలను మీరే ప్రజల్లో చర్చనీయాంశం చేసుకున్నట్టుగా మారుతది.